హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు గత కొద్ది రోజుల నుండి వందల జేసీబీలు పెట్టి రాత్రికి రాత్రి అనేక సంవత్సరాల నుండి ఒక న్యాచురల్ ప్లేస్, వందల సంవత్సరాల చెట్లు అక్కడ, వాటిని నరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అమ్మకానికి సిద్ధమవుతూ ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది స్పష్టంగా తెలుసుకొనటానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరం కూడా కలిసిపోవటానికి సిద్ధమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేయడం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో 100 మంది పైన పోలీసులు మోహరించి అరెస్టు చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తు తరాలకు ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసము అన్ని ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక పరిశోధన కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన అనేక వాటికి స్థలాలు ఇవ్వలేకపోతూ ఉంది. మరి ఉన్న భూములు అమ్మితే ఏడికెళ్ళగలుగుతారు మీరు? ఇది ఎట్లుందంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కోకాపేట భూములు తాకట్టు పెడితే ఆ కేసీఆర్ జుట్లకెళ్ళి వెళ్ళినట్లున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా అమ్ముకుంటా పోతే భవిష్యత్తులో పర్యావరణం కానీ విద్యార్థుల యూనివర్సిటీకి సంబంధించిన ఆ భూమి ఇంకా డెవలప్మెంట్ కోసము భవిష్యత్తులో ఏ విధంగా మీరు ఆ విద్యార్థులకు సంబంధించిన స్థలాన్ని అమ్మితే ఏ విధంగా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కోకాపేట భూముల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రభుత్వ భూములు విద్యార్థుల భవిష్యత్తు కోసం లైబ్రరీలకు, కమ్యూనిటీ హాళ్లకు, లేదా హాస్పిటల్కు, స్కూళ్లకు ఉపయోగిస్తామని చెప్పి ఈరోజు బాప్ 1 నంబర్ అంటే బేటా 10 నంబర్ అన్నట్లు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు అంతకు మించి రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు నగరంలోని నడుబొడ్డున ఉన్న ఈ 400 ఎకరాలు అమ్మకం చూస్తే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణని తాకట్టు పెట్టి ఇటలీ పారిపోయేటట్లున్నాడు చూస్తూ ఉంటే, వ్యవహారం చూస్తూ ఉంటే. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 ఎకరం కూడా అమ్మకుండా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల తరపు నుండి పోరాడుతుంది, అడ్డుకుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన చూస్తూ ఉంటే మాటకు ప్రజాపాలన అని చెప్తూ ఉంటారు. మరి ఇది ప్రజాపాలన, నియంత్రిత పాలన అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి మొన్న మూసీ పేరు మీద పేదోళ్ళ ఇళ్ళు కూల్చేసిండ్రు. అదేవిధంగా ఫార్మా కంపెనీ పేరుతో లగిచెర్లలో గిరిజన తాండాలపై వెళ్ళిండ్రు. ఇప్పుడు జంతువుల ప్రాంతాలకు వెళ్ళి సామూహికంగా జంతువుల హత్య చేస్తూ ఉన్నారు.
ఒకవైపు విద్యార్థులు నిరసన తెలుపుతా ఉంటే వారిపైన లాఠీ చార్జీలు, రాత్రి ఆ జంతువుల ఘోష, ఇదైనా కానీ ఆ జంతువుల ఘోష నా ఇనుమని చెప్తా ఉన్నాం మేము రేవంత్ రెడ్డి గారికి. పైగా ఇలా చెట్లు నరికేస్తూ పోతే భవిష్యత్తు తరానికి మీరు ఏ విధంగా ఈ పర్యావరణ రక్షణ అని చెప్పి కోట్ల రూపాయలు చెప్పడమే తప్ప ఏ విధంగా మీరు పరిరక్షిస్తారో చెప్పాలని చెప్తా ఉన్నాం. మొత్తం ఘటనపై ఏదైతే ఇది జరుగుతూ ఉంది కొన్ని రోజుల నుండి విచారణ జరపాలని, ఇంత జరుగుతుంటే కూడా మరి విద్యా కమిషన్ ఏం చేస్తూ ఉంది, దీనిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వర్సిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏం పట్టింది? ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రం చేసి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల డైవర్షన్ కోసమే ఈ పొలిటికల్ డైవర్షన్, ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకొని ఈ భూముల అమ్మకాన్ని నిలిపేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.